ఈరోజు టాపిక్ వచ్చేసి మహాజనపదాస్. మొత్తం 16 మహాజనపదాస్, వాటి రాజధానులు, వాటికి సంబంధించిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ని ఈరోజు మనం చిన్న షార్ట్ ఫిలిం రూపంలో చూడబోతున్నాం. ఇక ఇంట్రొడక్షన్కి వస్తే వాళ్ళ కాలక్రమం క్రీస్తుపూర్వం 600 నుండి 300 వరకు కొనసాగింది. వీటి గురించి మనకి ముఖ్యంగా బౌద్ధ గ్రంథంలోని అంగుత్తర నికాయ మరియు జైన గ్రంథంలోని భగవతి సూత్ర ద్వారా తెలుస్తుంది. ఇక అభివృద్ధి విషయానికి వస్తే ఆ కాలం వాళ్ళు ఇనుముని చాలా ఎక్కువగా వాడేవాళ్ళు, ఆయుధాలు తయారు చేయడానికి కానీ లేకుంటే వ్యవసాయం చేయడానికి కానీ. సో అందుకే వాళ్ళు అప్పట్లో చాలా పవర్ఫుల్గా ఉండడానికి ఒకానొక కారణం ఇదే. ఇక భౌగోళిక సరిహద్దులను చూసుకుంటే మనకి నార్త్ వెస్ట్ సైడ్ ఇక్కడ గాంధార, కంబోజా అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఈ కాలంలో అవి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఏరియాస్. సౌత్ మోస్ట్ సైడ్ ఈ సైడ్ చూసుకుంటే అస్మక ఈ రీజన్ వరకు ఉంటాయి. వింధ్యా మౌంటైన్స్ ఉంటాయి ఆ ఏరియాలో, అక్కడ వరకు గోదావరి రివర్, వింధ్యా మౌంటైన్స్ ఉండే ఏరియా. తర్వాత ఇక్కడ ఈస్ట్ సైడ్ చూసుకుంటే అంగా అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఆర్ బీహార్ బార్డర్ అది, అక్కడ వరకు. అండ్ వెస్ట్ సైడ్ చూసుకుంటే అవంతి, సెంట్రల్ ఇండియా, మల్వా, ఉజ్జయిన్ అవి ఉండేవి అప్పట్లో అక్కడ. ఇవి వాటి జియోగ్రఫికల్ లొకేషన్స్. ఇక కథలోకి వెళ్తే ఒకరోజు సరదాగా బ్యాగ్ సర్దుకొని రాము అనే వ్యక్తి 2500 ఏళ్ల క్రితం ఉన్న భారతదేశాన్ని చూడడానికి బయలుదేరాడు. అతను చూసిన ఆ 16 రాజ్యాలని మనం మహాజనపదాలు అంటాం. అతను ఎక్కడికెక్కడికి తిరిగాడో ఇప్పుడు చూద్దాం. మొదట అతను బీహార్ సైడ్ వెళ్ళాడు. అక్కడ మగధ రాజ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అక్కడ రాజగృహం అనే కొండల మధ్య ఒక పవర్ఫుల్ రాజపాలన నడుస్తుంది. కానీ దాని పక్కనే ఉన్న వజ్జికి వెళ్తే సీన్ మారిపోయింది మొత్తం. అక్కడ రాజు ఒక్కడే నిర్ణయాలు తీసుకోలేదు. వైశాలి నగరంలో ప్రజలందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని రాజ్యం నడుపుతున్నారు. అక్కడ నుండి అతను మన దక్షిణ భారతదేశం వైపు వచ్చాడు. గోదావరి తీరంలో ఉన్న అస్మక పోతలిని చూశాడు. మొత్తం 16 రాజ్యాల్లో దక్షిణాన ఉన్న ఏకైక రాజ్యం ఇదే. సరే అని మళ్ళీ ఉత్తరానికి వెళ్తే గాంధార కనిపించింది. అక్కడ ఫేమస్ తక్షశిల యూనివర్సిటీలో స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. సో మెల్లగా అందులోకి వెళ్ళి చరిత్ర, ఆ రాజు యొక్క చరిత్రను కొద్దిసేపు చదివాడు. దాని పక్కనే ఉన్న కంబోజాకి వెళ్తే అక్కడ అతనికి గుర్రాలు మార్కెట్ కనిపించింది. సో ఇంతవరకు నడుచుకుంటూ వచ్చాడు కదా అని ఒక గుర్రాన్ని కొనుక్కొని మెల్లగా గుర్రం మీద సవారీ చేసుకుంటూ వెళ్తుండగా అతని మల్ల రాజ్యం వచ్చింది. అక్కడే కుషనీరలో బుద్ధుడి జ్ఞాపకాలు కనిపించాయి. కొంచెం ముందుకు వెళ్తే అవంతి, ఉజ్జయినిలో పెద్ద పెద్ద ఇనుపగన్లు కనిపించాయి. సో ఎందుకైనా మంచిదని ఒక గొడ్డలి, ఒక కత్తి కొనుక్కొని పెట్టుకున్నాడు. ఇక యమునా నది ఒడ్డున ఉన్న వత్సకి వెళ్తే దాని రాజధాని కౌశంబి వద్ద బిజినెస్ సెంటర్లు బిజీగా ఉన్నాయి. సో కొనుక్కున్న గొడ్డలి, కత్తి రెండిటిలో గొడ్డలి ఎందుకు పనికిరాదని అక్కడ అమ్మేసి కొంచెం పైసలు సేకరించాడు. తర్వాత అతను కోసల రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ శ్రావస్తి నగరంలో బుద్ధునికి ప్రాణ స్నేహితుడైన రాజు పరిపాలన నడుస్తుంది. సో కొద్దిసేపు అతనితో మాట్లాడి అక్కడ నుండి బయలుదేరాడు. మెల్లగా పక్కనే ఉన్న కాశీ, వారణాసికి వెళ్తే అప్పట్లో అక్కడ మంచి చదువు, పత్తి బట్టలు ఫేమస్ అని అతను తెలుసుకున్నాడు. సో ఆ గొడ్డలి అమ్మితే వచ్చే పైసలతో బట్టలు, 2 బుక్కులు కొనుక్కొని బయలుదేరాడు. కానీ అక్కడే ఒక చిన్న విషయం విన్నాడు. పక్కనే ఉన్న అంగా అంటే చంబా నగరాన్ని మగధరాజు గెలుచుకున్నాడని తెలిసింది. సో దీని తర్వాత చివరగా రాము వాళ్ళ ఊరికి వెళ్ళేసరికి అక్కడ గొడవ అవుతుంది. మ్యాథ్స్ అనే చెడ్డబ్బాయి పాన్ షాప్కి వెళ్ళి అక్కడ సురేష్ కూర్చున్న కుర్చీని లాక్కొని విరాట్కి ఇచ్చాడు. అప్పుడు విరాట్, సుఖంగా ఉందిరా చాచా, ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఎలా అవుతుంది అని అన్నాడు. మూడోదైన మగధ సామ్రాజ్యం విషయానికి వస్తే అన్ని మహాజనపదాల్లో మగధ చాలా శక్తివంతంగా ఎదిగింది. దీని వెనుక 3 ముఖ్యమైన వంశాలు ఉన్నాయి. ఒకటి హరియంక వంశం, వీళ్ళే ఈ సామ్రాజ్యానికి స్థాపకులు. రెండవది శిశునాగ వంశం, వీళ్ళు రాజ్యాన్ని ఇంకా విస్తరించడానికి తోడ్పడ్డారు. మూడవది నంద వంశం, వీళ్ళు మగధను ఒక నిజమైన సామ్రాజ్యంగా మార్చిన సామ్రాజ్య నిర్మాతలు. ఇక చివరిదైన రాజకీయ మరియు ఆర్థికాంశాల విషయానికి వస్తే ఫస్ట్ రెండవ పట్టణీకరణ అంటే సింధు నాగరికత తర్వాత దీన్నే రెండవ పట్టణీకరణ అని పిలిచేవారు. ప్రభుత్వ రకాలు, ఇక్కడ 2 రకాల పాలన ఉండేవి. ఒకటి రాజరికం అంటే ఒక్కరే రాజుగా ఉన్న రాజ్యాలు, ఎగ్జాంపుల్గా మగధ, కోసల, వత్స. రెండవది ఘన సంఘాలు, అసెంబ్లీ ద్వారా పాలన జరిగేవి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చి వజ్జి, మల్ల, కంబోయ, శాక్య. తర్వాత మూడోది కరెన్సీ, మొదటిసారిగా
పంచ్ మార్క్స్ కాయిన్స్ అంటే వెండి మరియు రాగి వల్ల మనీ ఎకనామీ మొదలైంది. లాస్ట్ వచ్చేసి పన్నులు. రైతులు తమ పంటల్లో 1/6 భాగం పన్నుగా చెల్లించేవారు. దీన్నే బాగా అని పిలిచేవారు.